ఓ కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయొచ్చు? చెయ్యాలనే ఆలోచన ఉండాలి గాని ఎన్నైనా చేయొచ్చు. గాడి తప్పుతున్న రాజకీయ వ్యవస్థని అదుపులో పెట్టొచ్చు. ప్రతి పేదవాడికి దక్కాల్సిన పథకాలు ఎలాంటి లంచం లేకుండా అందించొచ్చు. పిల్లలకు మంచి చదువులు చెప్పించొచ్చు. మొత్తంగా ప్రజల తలరాతలు మార్చేయొచ్చు. ఆ జిల్లా రూపురేఖలు భవిష్యత్తునే మార్చేయొచ్చు. కానీ ఇంతమంది కలెక్టర్లు ఉన్నారుగా, మీ జిల్లా మారిందా అంటే మా జిల్లా మాత్రం మారింది అంటారు కేరళలోని అల్లప్పుజ ప్రజలు. 2018 ఆగస్టులో కేరళలో భయంకరమైన కుంభవృష్టి, వర్షాలని అంచనా వేసినా చెయ్యి దాటిపోయిన పరిస్థితి. అప్పుడే కొత్తగా వచ్చాడు సబ్ కలెక్టర్ కృష్ణతేజ. నిజానికి ఆ వరద బీభత్సం చూసి కొందరు అధికారులకి ఏం చేయాలో అర్థం కాలేదు. మీరే ఏదో ఒకటి చేయండి అన్నట్టుగా ఉన్నారు. పరిస్థితి చూడబోతే భీకరంగా ఉంది. ప్రకృతి విపత్తులకు సంబంధించి అధికార యంత్రాంగం సన్నద్ధత, అప్రమత్తతే ప్రజల ప్రాణాలకు రక్ష. ఆస్తులు కాదు, ప్రాణ నష్టాన్ని నివారించాలనేది ప్రధాన లక్ష్యం. కుట్టునాడ్, చెంగనూరు ప్రాంతాల డ్యాములు నిండిపోయాయి. ఏ రాత్రో నీళ్లు వదలాలి, తప్పదు. నీళ్లు వదిలాక దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్పటికప్పుడే సురక్షిత ప్రాంతాలకు తరలించలేం. దాంతో అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు కృష్ణతేజ. ప్రత్యేకంగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 2 లక్షలకు పైగా మందిని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరు మొరాయించినా సరే ఊరుకునేది లేదు. ఇక బోట్లను సమకూర్చుకుని పోలీసులే కాదు, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. దీనికోసం 200కు పైగా బోట్లను ఉపయోగించారు. కుట్టనాడ్ ఏరియాలోని 95% మందిని రిలీఫ్ క్యాంపులో చేర్చారు. మనుషులు సరే, మరి పశు సంపద సంగతేంటి? వాటిని కూడా తరలించారు. ఒక మంత్రి, ఒక ఉన్నతాధికారి కలిసి పనిచేస్తే సాధ్యమైంది. ఇలా 48 గంటల్లో 2 లక్షలకు పైగా మందిని తరలించి తర్వాత తప్పనిసరి డ్యాముల్లో నుంచి నీళ్లు వదిలారు. అసలు సమస్య ఆ తర్వాత ప్రాణాలు కాపాడారు. పంటలు కొట్టుకుపోయాయి. 41,000 మంది ఉపాధి, నిత్యావసరాలు, ఇతర సహాయం కోసం మళ్లీ అందుబాటులో ఉన్న నిధులన్నీ వాడారు. గివ్ ఇండియా, బెటర్ ఇండియా వంటి ఆర్గనైజేషన్లు సహాయపడ్డాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన మందుల్ని వాడాల్సిన అవసరం లేకుండా అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ మందుల్ని సమీకరించి రిలీఫ్ క్యాంపుల్లో వాడారు. తద్వారా వరదల్లో వ్యాప్తి చెందే వ్యాధుల్ని నివారించారు. ఇలాంటి పనుల్లో సంయమనం, సమన్వయం చాలా అవసరం. ఓ ఉన్నతాధికారికి కీలక సమయాల్లో అవి ఎంత ఉపయోగమో, ప్రజలకు ఎలా ఉపయోగకరమో కృష్ణతేజ సబ్ కలెక్టర్ గా ఉంటూనే చేసి చూపించారు. అధికారిగా తాను చేయాల్సింది చేసి ఆయన ఊరుకోలేదు, ప్రజల్నే కదిలించారు. ఐఎమ్ ఫర్ అలెప్పి పేరుతో ఫేస్బుక్ లో ఓ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఫేస్బుక్ లో ఆయన పెట్టిన పోస్ట్ కి 6 గంటల్లోనే భారీగా స్పందన వచ్చింది. ఆర్థిక సహాయం, విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వడం, సీనియర్ సిటిజన్లను ఆదుకోవడం, మౌలిక వసతుల కల్పన, హెల్త్ కేర్ సేవలు, మత్స్యకారులకు సహకారంతో పాటు పచ్చదనాన్ని కాపాడడానికి ఈ క్యాంపెయిన్ ఎంతో ఉపయోగపడింది. అలెప్పి జిల్లాలో 133 మంది రైతులకు పాడి పశువులను అందించారు. వరదల తర్వాత తమ కాళ్లపై తాము నిలబడేలా సహాయం చేశారు. దాదాపు 40,000 మంది పిల్లలకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ అందించారు. దాంతో స్కూల్లో అటెండెన్స్ శాతం 100కు చేరింది. కొన్ని స్కూళ్లకు కంప్యూటర్లు కూడా అందించారు. పిల్లలకు స్కాలర్షిప్లు ఇప్పించారు. అమ్మాయిలకు సైకిల్స్ అందజేశారు. అలాగే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ఫిల్టర్లను అందించారు. మరికొందరు దాతలు ముందుకొచ్చి ఇల్లు లేని వారికి ఇల్లు కూడా కట్టించారు. మరి అలాంటి వ్యక్తి కలెక్టర్ అయితే? పచ్చటి ప్రకృతే కేరళకు ఓ వరం. అయితే పచ్చని చీర కట్టుకున్న నేలపై కార్పొరేట్ కన్నుపడింది. రూల్స్ కూడా రూట్ నుంచి తప్పుకున్నాయి. అక్రమ కట్టడాలు వెలిశాయి. పచ్చని చెట్లు పోయి విల్లా పేరుతో ఓ కాంక్రీట్ జంగల్ మొలిచింది. చుట్టూ నీళ్లు, మధ్యలో విల్లాని చూసుకుని దాని ఓనర్ మురిసిపోయాడు. కానీ మన కలెక్టర్ దెబ్బకు ఉచ్చపోసుకున్నాడు. జన్మలో అక్రమాలు చేయాలనే ఆలోచన మరోసారి రాకుండా చేశాడు కలెక్టర్ కృష్ణతేజ. అక్రమంగా నిర్మించిన ఈ రిసార్ట్ మొత్తం విలువ 200 కోట్లకు పైగానే ఉంటుంది. 7 స్టార్ రిసార్ట్ ఇది. క్యాపికో అనే కంపెనీ దీన్ని నిర్మించింది. అందులో ఒక రోజు ఉండడానికి 55,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేస్తారు. వెంబనాడ్ సరస్సు మధ్యలో సముద్రానికి దగ్గరలో ఓ ద్వీపం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్న ఈ స్థలాన్ని స్థానికంగా ఉండే మత్స్యకారులు వాడుకునేవారు. క్యాపికో మేనేజ్మెంట్ 2007లో దివిలోని 10 ఎకరాల స్థలంపై హక్కు సాధించింది. 3 ఎకరాల్లో రిసార్ట్ నిర్మిస్తామంటూ వెళ్లి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుంది. ఆ ప్రాంతం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉంది. కోస్టల్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయినా క్యాపికోకు అధికారులు అనుమతి ఇచ్చేశారు. పర్మిషన్ తీసుకున్న 3 ఎకరాలే కాకుండా ప్రభుత్వానికి చెందిన మరో 7 ఎకరాలను కలుపుకొని మొత్తం దీవిని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అలా 17 ఎకరాల్లో విల్లాలు, స్విమ్మింగ్ పూల్, ఆఫీసులను నిర్మించుకుంది. దీనిపై స్థానిక మత్స్యకారులు పోరాటం చేశారు. తమ జీవనాధారం పోతుందని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో క్యాపికో మేనేజ్మెంట్ వారిని అడ్డుకుంది. కానీ కొందరు యువకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. సబ్ కలెక్టర్, కలెక్టర్ వరకు వెళ్లారు. చివరకు కోర్టుకెక్కారు. ఈ అక్రమ నిర్మాణాల అంశాన్ని న్యాయస్థానం సవాల్
చేశారు. వీరికి ప్రకృతి ప్రేమికులు కూడా తోడవడంతో హైకోర్టులోనూ పై చేయి సాధించారు. 2013లో హైకోర్టు తన తీర్పులో ఆ రిసార్ట్ ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలున్నా వాటిని అమలు చేసేందుకు ఏ అధికారి కూడా సాహసం చేయలేకపోయారు. రిసార్ట్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తే చాలు పై వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చేవి, అటువైపు వెళ్లొద్దని హెచ్చరికలు వచ్చేవి. ఆ తర్వాత కరోనాతో ఈ అంశం మరుగున పడిపోయింది. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో మత్స్యకారులు నిరుత్సాహానికి గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో అలెప్పీ కలెక్టర్ గా కృష్ణతేజ బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే కోర్టు కేసులు, తీర్పుల అమలుపై ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో ఆయనకు క్యాపికో రిసార్ట్ ఫైల్ కనిపించింది. దాన్ని కంప్లీట్ గా స్టడీ చేశారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇందులో జోక్యం చేసుకోవద్దని కోరాడు. ఇంకేముంది, పనులు ప్రారంభమయ్యాయి. జేసీబీలు రిసార్ట్లపైకి దూసుకెళ్లాయి. అక్రమ సౌధం కూలడం మొదలైంది. 6 నెలల్లో కాంక్రీట్ కట్టడాలు పూర్తిగా తొలగించాలని డెడ్ లైన్ పెట్టుకుని పనులు మొదలుపెట్టారు. సరస్సులో నీరు కలుషితం కాకుండా, శిథిలాలు సరస్సులో పడకుండా చాలా జాగ్రత్తగా కూల్చేయాలని ఆదేశించారు. అంతేకాదు కూల్చివేత ఖర్చు కూడా పూర్తిగా క్యాపికో యాజమాన్యం భరించేలా చేశారు. అలా 200 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన విల్లాని 20 నిమిషాల్లో కూల్చేయించారు. మొత్తం మీద జనం సొమ్మును అప్పనంగా కట్టేసి అనుభవిద్దామనుకున్న వారికి ఆ రోజు సుస్సుపోయించాడు కృష్ణతేజ. ఈ దెబ్బతో ఆయన పేరు చెప్తేనే వణికిపోతుంటారు అక్రమార్కులు. అంతేకాదు ఈ కలెక్టర్ మన తెలుగువాడే. ఓ కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయొచ్చో నిలువెత్తు నిదర్శనం కృష్ణతేజ ఐఏఎస్. మరి ఇలాంటి వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.